హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎన్ఎస్కే లెర్నింగ్. ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ రెండు రాష్ట్రాల్లో కూడా టీచర్ పోస్టుల భర్తీకి చాలా ప్రక్రియ వేగవంతంగా ప్రారంభమవుతుంది. సో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యాశాఖ మంత్రి గారు లోకేష్ గారు అసెంబ్లీ సమావేశాల్లో చాలా స్పష్టంగా మార్చి నెలలోనే డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేస్తామని చెప్పి చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. అలాగే ఇటీవల ఎమ్మెల్యేలతో జరిగినటువంటి విద్యాశాఖ సమావేశం మీద కూడా జూన్ జూలై నాటికల్లా రిక్రూట్మెంట్ అనేది కంప్లీట్ చేస్తామని చెప్పేసి చాలా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో అంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ డిఎస్సికి సంబంధించి ఒక క్లియర్ రోడ్ మ్యాప్ అనేది మనకి రిలీజ్ చేయడం జరిగింది. సో మార్చిలో నోటిఫికేషన్, జూన్ ఆర్ జూలై నాటికి రిక్రూట్మెంట్ మొత్తం ప్రాసెస్, అంటే ఎగ్జామినేషన్స్ అనేవి మే ఎండింగ్ ఆర్ జూన్లో జరిగేటువంటి ఛాన్స్ అనేది ఎగ్జామినేషన్స్కి ఉంది. సో దీనికి కంటిన్యూషన్గా ఏజ్ రిలాక్సేషన్ జీవో, సో ఏజ్ రిలాక్సేషన్ జీవో కూడా గవర్నమెంటు ఫిబ్రవరి 4న మార్చ్ 4న ఏజ్ రిలాక్సేషన్ జీవో కూడా రిలీజ్ చేశారు. మనకి జనరల్గా ఏజ్ రిలాక్సేషన్ జీవో అని చెప్పేసి అంటే గవర్నమెంట్ జాబ్స్కి 34 ఇయర్సే. మరి తర్వాత ప్రజెంటు ఏపీలో అయితే 42, తెలంగాణలో అయితే 44 ఉంది. మరి ఇది అనేది ఎప్పటికప్పుడు రిక్రూట్మెంట్స్ ఇచ్చేటప్పుడు మాత్రమే రిలీజ్ చేయడం జరుగుతుంది. సో జగన్ గవర్నమెంట్లో 2023 సెప్టెంబర్లో ఇచ్చారు, అది 2024 సెప్టెంబర్ వరకు 1 ఇయర్ ఉంది. సో అక్కడితో ఆ జీవో అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు కొత్తగా గవర్నమెంట్ ఇచ్చేటువంటి జీవోని మళ్ళీ ఇప్పుడు మార్చ్ 4న రిలీజ్ చేశారు. అది సెప్టెంబర్ 30 దాకా చేసేటువంటి అన్ని రిక్రూట్మెంట్స్ కూడా అప్లికబుల్ అవుతుందని చెప్పేసి చెప్పారు. మెయిన్గా ఇప్పుడు వచ్చే రిక్రూట్మెంట్ ఏదని చెప్పేసి అంటే డిఎస్సి రిక్రూట్మెంట్. సో గవర్నమెంట్ తన యొక్క వర్క్ తను స్టార్ట్ చేసింది. మరి స్టూడెంట్స్ కూడా మీ వర్క్ని స్టార్ట్ చేయండి. మరి తెలంగాణలో కూడా మార్చి 5తో ఎమ్మెల్సీ ఎలక్షన్ కోడ్ కంప్లీట్ అవుతుంది. అలాగే మరి మార్చి 6న క్యాబినెట్ మీటింగ్ ఉంది తెలంగాణలో కూడా. సో అంగన్వాడీ టీచర్ల నోటిఫికేషన్ అనేది భర్తీకి ఏర్పాట్లు చేస్తున్నారు. మరి డిఎస్సికి సంబంధించి ఇతర నోటిఫికేషన్లకు సంబంధించిన కూడా త్వరలోనే న్యూస్ వచ్చేటువంటి అవకాశం ఉంది. సో మన ఫ్రెండ్స్, మన తెలుగు రాష్ట్రాల్లో ఫర్ ఎగ్జాంపుల్ ఏపీ డిఎస్సిలో కనుక తీసుకున్నట్టయితే, సో ఏపీ డిఎస్సిలో మెయిన్గా 3 టైప్స్ ఆఫ్ పోస్ట్స్ అనేవి ఇచ్చేటువంటి అవకాశం ఉంది. సో గవర్నమెంట్ చెప్తున్నటువంటి 16,347, సో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ పదే చెప్తున్న నెంబరు 16,347. సో ఈ పోస్ట్లో మొత్తం 3 టైప్స్ ఆఫ్ కేటగిరీస్ ఉన్నాయి. అవేంటి అని చెప్పేసి అంటే సెకండరీ గ్రేడ్ టీచర్సు, అలాగే స్కూల్ అసిస్టెంట్ టీచర్సు, అలాగే టీజీటీ, పీజీటీ, జేఎల్ అండ్ ప్రిన్సిపల్, ఇలా రెసిడెన్షియల్ స్కూల్కి సంబంధించిన పోస్ట్స్ ఉన్నాయి. సో ఏపీ గవర్నమెంట్ ఇష్యూ చేసేటువంటి పోస్టులో ఎస్జిటి, అలాగే స్కూల్ అసిస్టెంట్స్, అదేవిధంగా టీజీటీ, పీజీటీ, జేఎల్, ప్రిన్సిపల్, ఈ క్యాడర్ పోస్టులు ఉన్నాయి. మరి తెలంగాణ డిఎస్సిలో మనకి కేవలం 2 టైప్స్ ఆఫ్ పోస్ట్స్ ఉన్నాయి. అవి ఫస్ట్ వన్ ఏమో ఎస్జిటి, అలాగే సెకండ్ వన్ స్కూల్ అసిస్టెంట్. ఫస్ట్ వన్ ఏమో ఎస్జిటి, సెకండ్ వన్ ఏమో స్కూల్ అసిస్టెంట్. ఇలా 2 రకాల పోస్టులు ఉన్నాయి. సో ఇందులో మనకి ప్రధానంగా అపియర్ అయ్యేటువంటి స్టూడెంట్స్ ఖచ్చితంగా సో కంపల్సరిగా పర్ఫెక్ట్గా మనకి ప్రిపేర్ అవ్వాల్సిన సబ్జెక్ట్స్ ఎస్జిటి వాళ్ళైనా సరే, స్కూల్ అసిస్టెంట్స్ ఏ సబ్జెక్ట్ అయినా సరే ఖచ్చితంగా ప్రిపేర్ అవ్వాల్సిన సబ్జెక్ట్స్ ఏపీ స్టూడెంట్స్ అయితే పిఐఈ అండ్ క్లాస్ రూమ్ ఇంప్లికేషన్స్ ఆఫ్ ఎడ్యుకేషనల్ సైకాలజీ, సో ఈ సబ్జెక్టు ఎస్జిటి, అలాగే స్కూల్ అసిస్టెంట్స్, అలాగే టీజీటీ, పీజీటీ వాళ్ళందరికీ కూడా కంపల్సరీగా ఉండేటువంటి సబ్జెక్టు. మరి అదేవిధంగా తెలంగాణ స్టూడెంట్స్కి అయితే ఓన్లీ పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్. సో ఇక్కడ ఈ ఏపీ తెలంగాణ సిలబస్ ఆల్మోస్ట్ ఈక్వల్. తెలంగాణ కొన్ని టాపిక్స్ ఎక్సెస్ ఉన్నాయి. సో తెలంగాణలో సైకాలజీని పిఐఈలోనే ఒక యూనిట్గా మనకి ఇంక్లూడ్ చేయడం జరిగింది. సో కాబట్టి ఈ పిఐఈ అండ్ సైకాలజీ ఇంగ్లీష్ మీడియంలో ప్రిపేర్ అయ్యేటువంటి స్టూడెంట్స్, సో ఏపీ ఆర్ తెలంగాణ డిఎస్సి ఎగ్జామినేషన్ని ఇంగ్లీష్ మీడియంలో ప్రిపేర్ అయ్యేటువంటి ఎయిదర్ ఎస్జిటి స్టూడెంట్స్ ఆర్ స్కూల్ అసిస్టెంట్స్, ఏ సబ్జెక్ట్ అయినా పర్టికులర్గా స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీషు, మ్యాథమెటిక్స్, ఫిజికల్ సైన్స్,
బయాలజికల్ సైన్స్, అలాగే టీజీటీ పీజీటీ ఖచ్చితంగా మీరు ఇంగ్లీష్ మీడియంలో రాయాల్సి ఉంటుంది కాబట్టి మరి ఇంగ్లీష్ మీడియంలో ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్కి పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్, అలాగే క్లాస్ రూమ్ ఇంప్లికేషన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ సైకాలజీ, తెలంగాణ స్టూడెంట్స్కి పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ ఇంగ్లీష్ మీడియం కోర్సెస్ని ప్రొవైడ్ చేస్తున్న వన్ అండ్ ఓన్లీ యాప్ మనకి ఎన్ఎస్కే లెర్నింగ్ యాప్. మరి ఎన్ఎస్కే లెర్నింగ్ యాప్లో మనకి పిఐఈ అండ్ క్లాస్ రూమ్ సైకాలజీ జస్ట్ ఓన్లీ 499 రూపీస్కే అవైలబుల్ అవుతుంది. ఇందులో మీకు వీడియో క్లాసెస్, అలాగే పీడిఎఫ్ మెటీరియల్స్, టెస్ట్ సిరీస్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం. మరి తెలంగాణ స్టూడెంట్స్ కూడా టోటల్ పిఐఈ కోర్స్ని ఓన్లీ 499 రూపీస్కే మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో క్లాసెస్, అలాగే మెటీరియల్, అలాగే టెస్ట్ సిరీస్తో సహా. సో ఫ్రెండ్స్, ఇక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్, మనకి డిఎస్సి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత అప్ టు ఎగ్జామినేషన్ వరకు కూడా ఎవ్రీడే టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇంపార్టెంట్ ప్రీవియస్ ఎగ్జామినేషన్స్, ఇంపార్టెంట్ బిట్స్తో. సో ఆల్రెడీ మీకు యాప్లో 93 వరకు టెస్టులు ఉన్నాయి. సో ఇవి కాకుండా ఇంపార్టెంట్ ఇంకా నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఎవ్రీడే టెస్ట్ సిరీస్ అనేది కూడా త్వరలో స్టార్ట్ అవుతుంది. అలాగే మన ఎన్ఎస్కే లెర్నింగ్ యాప్లో పిఐఈ సైకాలజీతో పాటుగా మ్యాథమెటిక్స్ పెడగాగి, ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి మ్యాథమెటిక్స్ పెడగాగి, సో ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్కి మ్యాథమెటిక్స్ పెడగాగి కోర్సెస్ అనేవి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో అది గురుకుల టీజీటీ పీజీటీ మ్యాథమెటిక్స్ ప్రిపేర్ అయ్యేటువంటి స్టూడెంట్స్కి, అలాగే ఏపీ తెలంగాణలో డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ మీడియం ప్రిపేర్ అయ్యేటువంటి స్టూడెంట్స్కి కూడా ఈ మ్యాథమెటిక్స్ పెడగాగి అనేటువంటి కోర్సుని కూడా మనం జస్ట్ ఓన్లీ 499 రూపీస్కే మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఇందులో కూడా వీడియో క్లాసెస్, అలాగే పీడిఎఫ్ మెటీరియల్స్ విత్ టెస్ట్ సిరీస్తో కూడా. సో ఫ్రెండ్స్, ఇక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్, త్వరలో రాబోయేటువంటి ఏపీ తెలంగాణ డిఎస్సికి సంబంధించి రిమైనింగ్ సబ్జెక్ట్స్ చాలా వరకు ఇంగ్లీష్ మీడియంలో స్టూడెంట్స్ అడుగుతున్నారు. ఎస్జిటికి సంబంధించి ఒక ఎక్సెప్ట్ కంటెంట్, ఒక ప్యాకేజ్ కోర్స్ అనేది త్వరలో లాంచ్ చేయబోతున్నాం. జనరల్ నాలెడ్జ్, కరెంట్ అఫైర్స్, పర్స్పెక్టివ్స్, అలాగే మ్యాథమెటిక్స్, సైన్స్, సోషల్, ఇంగ్లీషు, తెలుగు మెథడాలజీస్తో సహా కోర్సెస్ అనేవి మీకు త్వరలో లాంచ్ చేయబోతున్నాం. అలాగే త్వరలోనే సోషల్ పెడగాగి, అలాగే బయాలజికల్ సైన్స్ పెడగాగి, ఫిజికల్ సైన్స్ పెడగాగి కోర్సెస్ను కూడా ఎన్ఎస్కే లెర్నింగ్ యాప్లో త్వరలో లాంచ్ చేయబోతున్నాం. అలాగే చాలామంది తెలుగు మీడియం స్టూడెంట్స్ సార్ పిఐఈ సైకాలజీ మాకు కావాలని చెప్పేసి అంటున్నారు. పిఐఈ కోర్సు, సైకాలజీ కోర్సు కూడా త్వరలోనే డిఎస్సి స్టూడెంట్స్కి ఎన్ఎస్కే లెర్నింగ్ యాప్లో తెలుగు మీడియంలో కూడా లాంచ్ చేయబోతున్నాం. సో కాబట్టి ఎన్ఎస్కే లెర్నింగ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. అలాగే మేము ఇచ్చేటువంటి కోర్సెస్ని తక్కువ ప్రైసెస్కే పొందండి. అలాగే ఎన్ఎస్కే లెర్నింగ్ యూట్యూబ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎప్పటికప్పుడు మంచి మంచి పాయింట్స్ అన్నీ కూడా మనం కొత్త కాన్సెప్ట్స్ అన్నీ కూడా ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రొవైడ్ చేస్తున్నాం. మరి త్వరలోనే రిలీజ్ చేయబోయేటువంటి నోటిఫికేషన్ సంబంధించినటువంటి పర్టికులర్గా ఇంగ్లీష్ మీడియం ప్రిపేర్ అయ్యేటువంటి స్టూడెంట్స్ ఈ సైకాలజీ పిఐఈ కోర్సెస్ని, మ్యాథమెటిక్స్ పెడగాగి కోర్సెస్ని బాగా యూటిలైజ్ చేసుకోండి. ఆల్రెడీ వీడియోస్ని ఎప్పటికప్పుడు క్వశ్చన్ పేపర్స్ యొక్క లెవెల్ బేస్ చేసుకొని పాత వీడియోస్ మళ్ళీ మాడిఫై చేసి మీకు కొత్త కోర్స్ని, అదే కోర్సులో మీకు కొత్త వీడియోస్ని కూడా మేము ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఎన్ఎస్కే లెర్నింగ్ యాప్లో. సో కాబట్టి దీన్ని మీరు ఎప్పటికప్పుడు యూటిలైజ్ చేసుకోండి. సో ఎన్ఎస్కే లెర్నింగ్ కోర్సెస్ని యూటిలైజ్ చేసుకోండి. గవర్నమెంట్ టీచర్ అవ్వాలనేటువంటి